హాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో మనం ఏడిఎఫ్ ప్లేలిస్ట్లో ఫిల్టర్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ద నెక్స్ట్ టాపిక్ అయిన సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మ్యాపింగ్ డేటా ఫ్లోలో మాట్లాడుకుందాం. సో ఈ సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి 99% డెవలపర్స్కి ఆ డేటా ఇంజనీర్స్కి డీటెయిల్గా ఐడియా ఉండదు. సెలెక్ట్ మనం కావాల్సిన కాలమ్స్ తీసుకుంటామనే ఐడియా ఉంటుంది, బట్ దాని ఇన్డెప్త్ ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది 99% డెవలపర్స్కి ఐడియా ఉండదు. సో ఈ వీడియోలో మనం ఇన్డెప్త్గా ప్రతి ఒక్క కాన్సెప్ట్ సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ప్రతి ఒక్కటి ఈ వీడియోలో నేను కవర్ చేయడానికి ట్రై చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెఫినేషన్కి ఒకసారి వెళ్దాం. సో డెఫినేషన్కి వచ్చేసరికి సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అజూర్ డేటా ఫ్యాక్టరీ ఇన్ మ్యాపింగ్ డేటా ఫ్లోస్ యాక్ట్ యాజ్ ఏ కాలమ్ లెవెల్ ఫిల్టర్. మనం ఆబ్జెక్ట్ లెవెల్ ఫిల్టరింగ్ చూసినాము, లాస్ట్ వీడియోలో డేటా లెవెల్ ఫిల్టర్స్ని కూడా చూసినాం. ఒక 100 రికార్డ్స్ ఉంటే నాకు కావాల్సిన 10 రికార్డ్స్ ఎట్లా తీసుకోవాలి, కాంటినెంట్ ఈక్వల్స్ టు యూరప్, కంట్రీ కోడ్ ఇట్లనే ఉండాలి అని డేటా లెవెల్లో ఫిల్టర్ అవుట్ చేసి మీకు కావాల్సిన రికార్డ్స్ మాత్రమే, ఆ రోస్ మాత్రమే తీసుకున్నాం. ఈ సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే ఇది కాలమ్ లెవెల్ అనమాట. నీ దగ్గర 120 కాలమ్స్ ఉంటే నీకు ఓన్లీ 5 కాలమ్సే కావాల్సి వస్తుంది. సో ఆ 5 కాలమ్స్ని తీసుకోవడానికి యూజ్ అయ్యేదే ఈ సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ 120లో నీకు కావాల్సినవి మాత్రమే పిక్ చేసుకుంటావు. సో కాలమ్ సెలెక్షన్ చేసుకోవచ్చు, కాలమ్ రీనేమింగ్ కూడా చేసుకోవచ్చు. సోర్స్ నుంచి ఐడి అని వస్తుంది, అట్లా కాకుండా పేషెంట్ ఐడి సంథింగ్ కాలమ్ని రీనేమ్ చేసి అవుట్పుట్లో లోడ్ చేయవచ్చు. డూప్లికేట్ కాలమ్స్ ఏవైనా వేరే నేమ్ తోటి డూప్లికేట్ డేటా రిప్రజెంట్ చేసే కాలమ్స్ ఏమైనా వస్తే అవి కూడా నువ్వు రిమూవ్ చేయవచ్చు. ఏవి కాలమ్స్ అని అంటున్నా, సో అది కూడా నువ్వు చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కోవిడ్ డేటాలో చాలా వాల్యూస్ ఉన్నాయి. అంటే సోర్స్ నుంచి చాలా కాలమ్స్ వస్తున్నాయి. పేషెంట్ ఐడి, అడ్మిషన్ డేట్ అంట, డిశ్చార్జ్ డేట్, పేషెంట్స్ నేమ్, ఏజెంట్, జెండర్, సో ఇట్లా చాలా కాలమ్స్ ఉన్నాయి. బట్ నాకు ఇక్కడే కావాల్సినవి ఓన్లీ ఫ్యూ కాలమ్స్ మాత్రమే. సెలెక్ట్ అప్లై చేసిన తర్వాత ఇన్ని కాలమ్స్లో నాకు రిక్వైర్మెంట్ ప్రకారం ఓన్లీ 5 కాలమ్సే కావాలి. సో ఇప్పుడు సెలెక్ట్ యాడ్ చేసిన తర్వాత వచ్చే అడ్వాంటేజెస్ చూడండి. సో ఈ 120 కాలమ్స్లో నువ్వు ఇట్లా చేయడం వల్ల ఇప్పుడు నీకేమొచ్చింది, ఓన్లీ 5 కాలమ్స్ మాత్రమే వచ్చినాయి. దానివల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటంటే చూడండి, ప్రాసెసింగ్ టైం. మనకి ప్రాసెసింగ్ టైము బిఫోర్ ఒక అప్రాక్సిమేట్ టైం 45 మినిట్స్ పడితే, 120 కాలమ్స్కి 45 మినిట్స్ పడితే నీకు కావాల్సిన కాలమ్స్ తీసుకున్నప్పుడు ఓన్లీ 5 కాలమ్స్ కదా. సో ఆబ్వియస్లీ నీ పైప్లైన్ యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ స్టోరేజ్ కాస్ట్. 120 కాలమ్స్ని స్టోర్ చేయడం ఎట్లా ఉంటుంది, ఓన్లీ 5 కాలమ్స్ని స్టోర్ చేయడం ఎట్లా ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ మన ప్రాజెక్ట్ బడ్జెట్ అనమాట. ఎర్లియర్ ఒక $84 పడితే ఇప్పుడు మేబీ $35 పట్టవచ్చు. కాస్ట్ కూడా రెడ్యూస్ అవుతుంది. సో టైం చేంజ్ అవుతుంది, అండ్ ప్రాసెసింగ్ టైం చేంజ్ అవుతుంది, పైప్లైన్ స్పీడ్ చేంజ్ అవుతుంది. ఈ ఆల్ రీజన్ సేమే అనుకోండి, బట్ పైప్లైన్ స్పీడ్ చేంజ్ అయితే డెవలపర్ టైం సేవ్ అయినట్టు, ఇండైరెక్ట్లీ స్టోరేజ్ కాస్ట్ అండ్ స్టోరేజ్ సైజ్ కూడా మనం డిక్రీజ్ చేస్తున్నాం. సో ఇది పవర్ఫుల్ అనమాట. ఇప్పుడు నేను ఏమన్నాను, 99% డెవలపర్స్కి కొన్ని విషయాలు తెలియదు అన్నాను కదా. సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పటి మట్టుకి మీకు అర్థమైంది ఏంటి, నాకు సెలెక్ట్ అంటే నాకు కావాల్సిన కాలమ్స్ తీసుకుంటాం. మంచి వాడాలి అని అంటే కాలమ్ లెవెల్ ఫిల్టరింగ్, ఇంటర్వ్యూలో చెప్పాలనుకుంటే కాలమ్ లెవెల్ ఫిల్టరింగ్, అది మాత్రం అర్థమైతే చాలు. ఇప్పుడు మనం సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఇన్డెప్త్గా ఒకసారి ఇక్కడ మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే యూ కెన్ టైప్ సెలెక్ట్. సో ఇది మనకి సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు నేను నాకు కావాల్సిన డిస్ప్లే నేమ్, దెన్ సేమ్ జస్ట్ లైక్ ఫిల్టర్కి సోర్స్కి ఎట్లా ఇచ్చామో ఇది కూడా అంతే, సెలెక్ట్ కేసెస్ డెత్. ఇది నా డిస్ప్లే నేమ్. దెన్ ఫైన్ డిస్క్రిప్షన్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇన్కమింగ్ సోర్స్, ఈ డిస్క్రిప్షన్ కొంచెం రియల్ టైంలో అయితే అది చూడగానే అర్థమయ్యేటట్టు ఇచ్చుకోండి. సో ఇన్కమింగ్ స్ట్రీమ్ అని అంటే దీని ప్రీవియస్ స్టెప్ దేనికి కనెక్ట్ అయ్యి ఉంది, ఫిల్టర్కి కదా, సో అదే చూపెడుతుంది. ఇప్పుడు ఆప్షన్స్లో ఈ 2 ఆప్షన్స్, వీటి గురించి ఒకసారి మాట్లాడుకునే ముందు ఇవి కూడా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
బై డిఫాల్ట్ అన్ని కాలమ్స్ వచ్చేసినాయి. సో అన్నీ కూడా ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో అదే పాపులేట్ చేసుకుంటూ వచ్చింది. మన ఫిల్టర్ నుంచి ఏమొస్తున్నాయి అంటే ప్రీవియస్ స్టెప్ నుంచి ఏమొస్తున్నాయి, నా అవుట్పుట్ ఎట్లా ఉంది, సెలెక్ట్ యొక్క అవుట్పుట్ ఎట్లా ఉంది అని కూడా చూపెడుతుంది. బట్ ఇవన్నీ ఆప్షన్స్ ఏంటి? ఓకే, ఒక్కొక్కటి చూద్దాం. ఆటో మ్యాపింగ్ అని అంటే నీకెప్పుడైతే నీ సోర్స్ డేటా ఫ్రీక్వెంట్గా చేంజ్ అవ్వదో అండ్ నీ రిక్వైర్మెంట్ ప్రకారము సోర్స్లో ఉన్నట్టుగానే అంటే ఇక్కడ ఉన్నట్టుగానే సింక్లో కూడా ఉండాలి అన్నప్పుడు యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీ చేంజెస్ ఇన్ సెలెక్ట్. ఇక్కడ ఆటో మ్యాపింగ్ చేయకపోతే ఏమవుతుంది, ఎడిట్ చేయొచ్చు. కంట్రీని కంట్రీ 1 సంథింగ్ ఈ నేమ్స్ అన్ని నువ్వు చేంజ్ చేసుకోవచ్చు కదా. అట్లాంటి రిక్వైర్మెంట్ నీకు లేకపోతే నీ దగ్గర 120 కాలమ్స్ ఉండి ఆ 120 కాలమ్స్ యాజ్ ఇట్ ఈస్గా రావాలి అన్నప్పుడు యూ కెన్ డూ ఆటో మ్యాపింగ్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉందంతా ఆటోమేటిక్గా సేమ్ వేలో నీకు సింక్లో పడిపోతుంది. ఓకేనా, ఆటోమేటిక్గా ఎట్లయితే వస్తుందో అట్లానే సింక్లోకి పడిపోతుంది. రీసెట్ అంటే ఏంటంటే ఏమైనా చేంజెస్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ 1 ఇది నా చేంజ్, సోర్స్ నుంచి కంట్రీ అని వస్తుంది, అవుట్పుట్లో కంట్రీ 1 తోటి పడుతూ ఉంది. ఈ చేంజ్ నాకు నచ్చలేదు అండ్ కొన్ని చేంజెస్ కూడా చేసినాను, ఇవన్నీ నాకు చేంజెస్ నచ్చలేదు, జస్ట్ క్లిక్ ఆన్ రీసెట్. ఎట్లయితే మళ్ళీ ప్రీవియస్ స్టెప్ ఉంటుందో ఆ స్టెప్కి పోతుంది అనమాట, రీసెట్ అయిపోతుంది. అంటే సోర్స్ నుంచి ఎట్లయితే వస్తుందో మళ్ళీ ఆ స్టేజ్లోకి పడిపోతుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న చేంజ్ చేస్తా చూడండి, యాడ్ మ్యాపింగ్ అని ఉంది కదా, ఇక్కడ ఫిక్స్డ్ మ్యాపింగ్ అని అంటే స్టాటిక్ మ్యాపింగ్. జస్ట్ మీకు తెలిసిందే కంట్రీ ఇదేంటి, ఏం రూల్స్ ఏం లేవు, జస్ట్ వస్తుంది. దాన్ని నేను ఎస్ఆర్సి జస్ట్ సోర్స్ నుంచి ఈ కాలం వస్తుంది, దాన్ని ఇట్లా రీనేమ్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి నేను మొత్తం ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 10 కాలమ్స్ కదా. ఒరిజినల్ వచ్చేసరికి 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఒరిజినల్ కాలమ్స్ వచ్చేసరికి 9 ఉన్నాయి. ఇప్పుడు నేను అడిషనల్గా ఈ కాలం యాడ్ చేసిన. సో మొత్తం 10 కాలమ్స్ కదా. ఒకసారి ఇన్స్పెక్ట్కి వెళ్దాం. ఇన్స్పెక్ట్కి వెళ్తే స్టిల్ నాకు 9 కాలమ్సే కనబడుతున్నాయి. సోర్స్ కింద నేను ఇది యాడ్ చేశానే కంట్రీ, సోర్స్ కింద కంట్రీ యాడ్ చేశాను కదా, మరి ఇన్స్పెక్ట్లో ఎందుకు నాకు కనబడట్లేదు? చూడండి, ఇన్స్పెక్ట్లో ఓన్లీ 9 కాలమ్సే కనబడుతున్నాయి. నాకు నేను యాడ్ చేసిన కంట్రీ కాలం కనబడట్లా. ఎందుకు కనబడతలేదని అంటే ఇది ఇక్కడ ఆప్షన్స్లో మనం ఏం పెట్టినాము, స్కిప్ డూప్లికేట్ ఇన్పుట్ కాలమ్స్, స్కిప్ డూప్లికేట్ అవుట్పుట్ కాలమ్స్. అంటే ఒకే నేమ్తో ఇన్పుట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇన్పుట్లో డూప్లికేట్ కాలమ్స్తో ఉన్న కాలమ్స్ స్కిప్ చెయ్యి అని చెప్తుంది. సో ఇక్కడ కంట్రీ ఇక్కడ యాడ్ చేసినాము, బాగానే ఉంది. అండ్ ఫస్ట్ కాలం కూడా చూడండి, కంట్రీ అంటే డూప్లికేట్ నేము ఇన్పుట్లో ఉంది. అప్పుడు ఏం చేస్తుంది, ఆబ్వియస్లీ ఈ డూప్లికేట్ కాలంని మాత్రమే స్కిప్ చేస్తుంది. ఫస్ట్ కాలం యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సెకండ్ ఏదైతే డూప్లికేట్ రికార్డ్ ఉందో డూప్లికేట్ ఆన్ ఇన్పుట్ కాలం, ఆ కాలంని తీసేస్తుంది. ఎందుకు, ఇది ఎనేబుల్ చేసి ఉంది కాబట్టి. ఇది ఒక్కసారి మనం డియాక్టివేట్ చేద్దాం. ఇన్స్పెక్ట్లో ఇప్పుడు మనకు అది కనబడాలి. చూడండి, ఇప్పుడు 10 కాలమ్స్ వచ్చినాయి. అన్చేంజ్డ్ వచ్చేసరికి 9 యాజ్ ఎక్స్పెక్టెడ్. టోటల్ వచ్చేసరికి చేంజ్ అయింది. మనకి సోర్స్ కింద కంట్రీ కూడా వచ్చింది, ఇంతకుముందు రాలేదు, ఇప్పుడు వచ్చింది. అండ్ ఇది కూడా మనకి ఇది అర్థమైతే ఇది వచ్చినట్టే. ఇదేంటంటే ఇక్కడ అవుట్పుట్లో, ఇప్పుడు ఇన్పుట్లో చూసినాం కదా, ఒకవేళ అవుట్పుట్లో ఏమైనా డూప్లికేట్ కాలమ్స్ ఉంటే అవి కూడా రావు అన్నమాట. సో ఓన్లీ డూప్లికేట్ వాల్యూస్ రావు. ఒకసారి చూద్దాము కంట్రీ. నేను ఇప్పుడు ఇది కూడా ఉంది కదా. సో ఒక్కసారి ఇన్స్పెక్ట్కి వెళ్తా. చూడండి 9, టోటల్ 9 వచ్చింది. ఎందుకు, అగైన్ ఈ బటన్ పనిచేస్తాం. ఇది కూడా తీసేస్తే ఇప్పుడు ఇన్స్పెక్ట్లో మనకి ఆ చేంజ్ వస్తుంది. చూడండి కంట్రీ. సో ఇదన్నమాట. ఈ 2 ఆప్షన్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ 2 ఆప్షన్స్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఇది డిలీట్ చేస్తా. సో నెక్స్ట్ ఏమేమి మనకు అర్థమైంది, ఇది డిస్ప్లే నేము, ఇది డిస్క్రిప్షన్, దాని గురించి చెప్పేది. ఇన్కమింగ్ స్ట్రీమ్ అని అంటే దాని ముందు ఎక్కడి నుంచి మనం ఈ సెలెక్ట్ అప్లై చేస్తున్నాము, దీనిపైన కదా ఫిల్టర్ మీద చేసిన డేటా మీద ఫిల్టర్ యొక్క అవుట్పుట్ మీద మనం సెలెక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ స్కిప్ ఇన్పుట్ కాలమ్స్ అర్థమైంది, స్కిప్ డూప్లికేట్ అవుట్పుట్ కాలమ్స్ కూడా అర్థమైపోయింది, బాగానే ఉంది. ఇప్పుడు ఈ యాడ్ మ్యాపింగ్లో ఫిక్స్డ్ గురించి తెలుసు. ఫిక్స్డ్ అని అంటే ఏం లేదు, ఏం రూల్స్ లేవు, జస్ట్ స్టాటిక్. ఇట్లా సోర్స్ నుంచి వస్తుంది, టార్గెట్లో ఇట్లా పెడదామని చెప్తున్నావు, బాగానే ఉంది. ఈ రూల్ బేస్డ్ అంటే ఏంటి, యాజ్ నేమ్ చెప్తున్నట్టుగానే
ఒక రూల్ డిఫైన్ చేసి ఆ రూల్కి తగ్గట్టుగా చేంజ్ చేయడం. ఒకసారి చూద్దాం చూడండి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ డిలీట్ కూడా వాడదాం. సో ఇక్కడ ఇప్పుడు నేనేం చేస్తాను, అన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ సింప్లీ ఇది పెట్టుకొని డిలీట్ కొడతా. సో కాలమ్స్ డిలీట్ చేసినాం కదా. సో ఇప్పుడు నేను ఇది కూడా డిలీట్ చేసి యాడ్ మ్యాపింగ్, రూల్ బేస్డ్ మ్యాపింగ్. ఓకే, యా. సో ఇప్పుడు రూల్ బేస్డ్ మ్యాపింగ్ అని అంటే ఏంటి, ఏదైనా ఒక రూల్ ఇవ్వడం కదా, ఒక రూల్ ఇద్దాం మనం. రూల్ బేస్డ్ మ్యాపింగ్ ఏదైనా ఒక కండిషన్ని బట్టి అవుట్పుట్ వర్కౌట్ అవుతుంది అనమాట. ఏం కండిషన్ ఇస్తాను, ట్రూ. ఎప్పుడు ట్రూ అయి ఉండాలి, నేనేం చేస్తానంటే కేసెస్ అండర్స్కోర్ దెన్ కంకాటినేట్ దెన్ ఆల్ మై కాలమ్స్కి ఈ రూల్ అనేది అప్లై అవ్వాలి. ఇక్కడ ఏమంటున్నా, సింపుల్, ఆల్ కాలమ్స్కి కేసెస్ అండర్స్కోర్ అనే ఒక రూల్ అప్లై అవ్వాలి. ప్రతి ఒక్క కాలంకి $$ కాలం అన్ని ట్రూ అవుతాయి. ప్రతి ఒక్క కాలం యొక్క నేమ్కి ముందు కేసెస్ అండర్స్కోర్ అనేది నా రూల్ అనమాట. ఒక్కసారి చూద్దాము, చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది నా రూలు. ప్రతి ఒక్క కాలంకి కేసెస్ అండర్స్కోర్ అనేది రావాలి. ఒక్కసారి ఇన్స్పెక్ట్కి వెళ్ళి చూద్దాం. చూడండి, ఇన్పుట్ కాలం నేమ్ ఏమో కంట్రీ, ఇక్కడ చూస్తే కేసెస్ అండర్స్కోర్ కంట్రీ. ఎందుకు, నీ రూల్ అట్లా ఉంది. ఏంటి, ప్రతి ఒక్క కాలంకి కేసెస్ అండర్స్కోర్ అని ఇవ్వు అని చెప్తున్నాం. సో అదొక రూల్ అనమాట. సో ఇట్లా రూల్ బేస్డ్ మ్యాపింగ్ అనేది ఇట్లా వర్కౌట్ అవుతుంది. ఇంకొంచెం చూద్దాం. ఇంకేదన్నా ఇంకొకటి ఏదన్నా చూద్దాం. సో ఇప్పుడు నేనేమంటానంటే టైప్ స్ట్రింగ్ ఉన్న కాలమ్స్కి మాత్రమే ఒక రూల్ అప్లై చేయాలని అంట. అప్పుడు ఏముందామంటే $$ ప్రతి ఒక్క కాలంకి కంకాటినేట్ అండర్స్కోర్ స్ట్రింగ్. సో సింపుల్, చూడండి, ఏవైతే కాలమ్స్ విత్ డేటా టైప్ స్ట్రింగ్ ఉంటాయో ఆ కాలమ్స్కి మాత్రమే ఈ రూల్ అనేది అప్లై చెయ్యి అని అంటున్నాం. ఒకసారి చూద్దాము. నాకు తెలిసి అన్ని స్ట్రింగ్సే అనుకుంటా, ఎందుకంటే మనం ఫైల్ వాడుతున్నట్టు ఉన్నాం కదా. ఏం వాడా, స్ట్రింగ్ అని పెట్టాను. ఒకసారి స్ట్రింగ్ ఇన్స్పెక్ట్. యా, చూడండి, కంట్రీ స్ట్రింగ్, అన్ని స్ట్రింగే కదా, టైప్ అన్ని స్ట్రింగ్ అవ్వడం వల్ల ప్రతి ఒక్క దానికి స్ట్రింగ్ వచ్చింది. మేబీ ఎక్కడైనా మనం డేటా టైప్ డిఫరెంట్గా ఉంటే దానికి ఆ రూల్ అనేది అప్లై అవ్వదు. ఎందుకు, మనం ఇగో ఇక్కడ ఈ టైపు ఈక్వలెంట్స్ టు స్ట్రింగ్ అనే కండిషన్ నేను ఎక్స్ప్లిసిట్గా పెట్టినాను. సో అందుకని ఇక్కడ స్ట్రింగ్ అయితే ఏదైతే రికార్డ్ సాటిస్ఫై అవుతుందో ఆ రికార్డ్కి మాత్రమే ఈ రూల్ అనేది అప్లై అవుతుంది. సో ఇదన్నమాట, మీకు జస్ట్ హై లెవెల్లో చెప్పిన, బట్ ఇది ఏంటంటే వెరీ వెరీ పవర్ఫుల్ ఆప్షన్ అనమాట. ఇది చాలా మందికి తెలియదు. ఇది చాలా పవర్ఫుల్ ఆప్షన్. నీకు ఎప్పుడైతే మోర్ దెన్ 100 కాలమ్స్ ఉంటాయో నువ్వు స్టాటిక్గా చేయడము, ఫిక్స్డ్ మ్యాపింగ్ చేయడము కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. ఏవైతే కొన్ని గ్రూప్ ఆఫ్ కాలమ్స్కి నువ్వు ఎప్పుడైతే రూల్ డిఫైన్ చేయడము ఈజీ, సింగిల్ లైన్ కదా, ఇక్కడ నువ్వు రూల్ డిఫైన్ చేసుకుంటే ఆ కాలమ్స్ అన్నిటికీ అప్లై అవుతుంది. నువ్వు మాన్యువల్గా వెళ్ళి ప్రతి ఒక్క కాలమ్ చేంజ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, ఇక్కడ ఎంత క్లమ్జీ ఉంటుంది. సో ఇది వెరీ పవర్ఫుల్, బట్ ఇది ఏంటంటే ఎక్స్పీరియన్స్ చేస్తున్న కొద్దీ ఇది వస్తుంది. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ప్రకారము మనం సెలెక్ట్ ఎట్లా వాడదామో చూద్దాం. సో లాస్ట్ వీక్ మనకి ఇది రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ మీకు చూపెట్టినాను కదా. ఇక్కడ ఏంటి, ఫిల్టర్ యూరప్ ఓన్లీ చేసినాము. బాగానే చేసినాము. ఇక్కడ ఏమంటాడు, కాంటినెంట్ డిలీట్ చేయమంటున్నాడు, రేట్ 14 డే రిమూవ్ చేయమంటున్నాడు, డేట్ కాలమ్ని రిపోర్ట్ డేట్కి మార్చమంటున్నాడు. సో 3 చేంజెస్. ఈ 3 చేంజెస్ మన రిక్వైర్మెంట్ ప్రకారం చేద్దాం. సో రీసెట్ కొడుతున్నా, యాజ్ ఇట్ ఈస్ మన ప్రీవియస్ స్టేట్కి వచ్చేసిన. నేను స్కిప్ డూప్లికేట్స్ ఇన్పుట్స్ అవే వాడుకుంటున్నా, ఎందుకంటే నా రిక్వైర్మెంట్ ప్రకారం ఇవి ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏమంటాము, కాంటినెంట్ అవసరం లేదు. సో ఇది డిలీట్ చేస్తున్నా. దెన్ రేట్ 14 కూడా అవసరం లేదు. ఇప్పుడు డేట్ కాలమ్కి ఏమంటాడు, నేనేమంటానంటే ఇక్కడ రూల్ బేస్డ్ మ్యాపింగ్ ఒకటి పెట్టేసి స్టాటిక్గా చేసే బదులు డైనమిక్గా చేద్దాం, సో దట్ అది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేనేమంటాను, నేమ్ అనేది ఎప్పుడైతే
నేమ్ ఈక్వలెన్స్ టు డేట్ అనే కాలం ఉంటుందో అప్పుడు రిపోర్ట్ అండర్స్కోర్ కంకాటినేట్ డేట్. ఇప్పుడు సింపుల్, నా కాలం నేమ్ ఎప్పుడైతే డేట్ ఉంటుందో అప్పుడు రిపోర్ట్ అండర్స్కోర్ దెన్ డేట్ రావాలని అంటున్నాను. సింపుల్, మనం స్టాటిక్ కూడా చేయొచ్చు, బట్ నేనేంటంటే ఈ డైనమిక్గా ఎట్లా చేస్తాము అనేది చూపెట్టడానికి ఈ రూల్ బేస్డ్ ఎట్లా. ఇక్కడ చూడండి ఈ స్పెట్స్ ఐకాన్ ఉంది కదా, ఇది మనకి ప్రివ్యూ ఇస్తుంది అనమాట ఎట్లా మన రూల్ అనేది వర్కౌట్ అవుతుంది. చూడండి ఇన్పుట్ ఏమో డేట్, అవుట్పుట్ వచ్చేసరికి ఇది. ఒకసారి ఇన్స్పెక్ట్లో కూడా చూద్దాం. సో ఇది మోడిఫైడ్ చేసినాము, అప్డేటెడ్. మిగతావన్నీ సేమ్ కదా, మనం ఏం అప్డేట్ చేయాలి, మిగతావన్నీ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్. కొన్ని డిలీట్ చేసినాము 2 కాలమ్స్ సేమ్, బట్ మిగతా కాలమ్స్ 6 కాలమ్స్ మనం ఏం టచ్ చేయలేదు. టోటల్ 9 కాలమ్స్లో 3 కాలమ్స్ మాత్రమే మనం చేంజ్ చేసినాయి, 2 డిలీట్, ఇదొకటి ఏంటంటే రీనేమ్. అది కూడా మనం కొంచెం డిఫరెంట్ వేలో ట్రై చేసినాము, అది వర్కౌట్ అవుతుంది. సో ఒకసారి ప్రివ్యూ కూడా చూద్దాము. సో ఇదండి, ఇప్పుడు సెలెక్ట్ గురించి అనగానే ఓన్లీ కావాల్సిన కాలమ్స్ మాత్రమే పిక్ చేసుకోవడం కాదు. సో ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క ఆప్షన్ మనకు తెలిసి ఉండాలి. స్కిప్ డూప్లికేట్ ఇన్పుట్స్ అంటే ఏంటి, ఇక్కడ ఇదంటే ఏంటి, యాడ్ మ్యాపింగ్లో ఉన్న 2 ఆప్షన్స్ వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటి, ఈ ఇన్స్పెక్ట్లో మనం ఏం చేయొచ్చు, ఇవి కూడా తెలిసి ఉంటేనే, దీని గురించి మనకి కంప్లీట్ పిక్చర్ తెలిసి ఉంటేనే మనకి ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు దీని ఫీచర్స్ అన్నీ మనం కంప్లీట్గా యూజ్ చేసుకుంటాం. ఇంటర్వ్యూలో కూడా మనం కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు ఆ ఇంటర్వ్యూవర్ ఇంప్రెస్ అవుతాడు. సో అది ఒకసారి ప్రివ్యూకి వెళ్ళిపోదాం. చూడండి ఇప్పుడు నాకు కావాల్సిన కాలమ్స్ రిపోర్ట్ డేట్ వచ్చింది, ఫైన్. ఇదే నాకు కావాల్సిన అవుట్పుట్. యాజ్ ఎక్స్పెక్టెడ్ నాకు కావాల్సిందే వచ్చింది. నెక్స్ట్ వీడియోలో దీనిపైన ఇంకేం చేద్దాం అనేది చూద్దాం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.